సిద్ధార్థ్ రాయ్ ఎవరు అంటే మనందరం మన జీవితాల్లో ఎన్నో ఎక్స్పీరియన్స్లు చూసి అందరికీ ఒక స్థాయి, ఒక 30 ఏళ్ళ వయసు, 25, 35 ఎంతో దాటిన తర్వాత ఒక మానసిక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఎమోషనల్ కంట్రోల్ అంటాం. సో ఒక క్యారెక్టర్ ఆ ఎమోషన్సే నాకు వద్దు, నాకు కావాల్సింది లాజిక్కే, అంతా క్యాల్కులేషన్స్, రీజనింగ్, అనలిటిక్సే అనుకుంటే ఆ క్యారెక్టర్ ఆ ఫిలాసఫీని నమ్మి చాలా డీప్గా వెళ్ళిపోతే అది దాదాపు ఆది మానవుడికి దగ్గరగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ దగ్గరగా ఉన్నప్పుడు నాకు తిండి, నిద్ర, సెక్స్ అనే 3 ఎలిమెంట్స్ తప్పితే నాకు జీవితంలో ఏవి అవసరాలు కాదు. అవన్నీ మానవుడు తను పెరుగుతున్నప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్లో నాకు కారు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలని క్రియేట్ చేసుకున్న వాంట్స్ అని ఒక డీప్గా నమ్మిన ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లాజికల్ స్పెక్ట్రమ్ నుంచి ఎమోషన్ కింద ఎలా మారుతుంది అంటే లవ్ అనేది ఒక ఎమోషన్. ఈ క్యారెక్టర్ అమ్మ తిట్టినా కొట్టినా, అమ్మ వెళ్ళిపోమన్నా బాధపడ్డా, అది నువ్వు అన్నావు నేను తీసుకుంటానని ఇన్ఫర్మేషన్ తీసుకునే ఒక కంప్యూటర్ లాంటి మనిషి అసలు లవ్ అనే ఎమోషన్కి ఎలా హుక్ అయ్యి ఒక అమ్మాయితో లవ్లో ఎలా పడ్డాడు. ఆ లాజికల్లో అంత ఎక్స్ట్రీమ్, అంత డీప్కి వెళ్ళిపోయిన మనిషి ఇప్పుడు ఎమోషన్ని నమ్మాడంటే ఆ ఎమోషన్లో కూడా అంతే డీప్కి వెళ్తున్నాడు. అంటే అక్కడ లాజిక్ ఎట్ హైయెస్ట్ లెవెల్, ఇక్కడ ఎమోషన్ ఎట్ హైయెస్ట్ లెవెల్. ఎక్స్ట్రీమిటీ ఉన్న మనిషి, ఈ ఎక్స్ట్రీమిటీ ఉన్న మనిషికి మనం అనుకున్న మానసిక స్టెబిలిటీ ఉండనప్పుడు తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ, అమ్మ, నాన్న, మరదలు, ఫ్రెండ్స్, తనను ప్రేమించిన అమ్మాయి, వీళ్ళందరూ ఆ అబ్బాయి ద్వారా ఎలా బాధపడుతున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్ అనేది మెయిన్ సారాంశం సినిమాకి. క్యారెక్టరైజేషన్, ఈ క్యారెక్టరైజేషన్ ఎంత గొప్పదంటే కూర్చునే ప్రతి ప్రేక్షకుడికి ఒక్కొక్క పాయింట్లో వీడు మాట్లాడేది నిజమేనేమో కదా, మనం ఎందుకు ఇలా మాట్లాడలేకపోతున్నాం అనే ప్రశ్న ఖచ్చితంగా మనందరికీ వస్తుంది. అదే ప్రాసెస్లో ఇంత మంచి స్టోరీని అందరికీ అర్థం అవడానికి డైరెక్టర్ గారు చాలా కమర్షియల్గా ట్రీట్ చేశారు. స్పెషల్లీ యూత్కి ఇది చాలా మంచి మెసేజ్. ఎందుకు మెసేజ్ అంటే ఇక్కడ ప్రీచ్ చేయం మనం, ఇది మంచి ఇది చెడు అని ఎక్కడ ప్రీచ్ చేయం. ఆ క్యారెక్టర్ ఎంత మూలాల్లోకి వెళ్ళి మేము తెర మీదకి తీసుకొచ్చామంటే అది చాలా క్లియర్గా స్పూన్ నోట్లో పెట్టి వడ్డీ తిండి పెట్టినట్టు అర్థమవుతుంది. అర్థమయ్యే ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి చాలా క్లారిటీస్ వస్తాయి. ఒక్కటి కాదు మెసేజ్, దాదాపు 100 నుంచి 150 మెసేజ్లు రీచ్ అవుతాయి ఈ సినిమాలో జస్ట్ ఈ క్యారెక్టరైజేషన్ ద్వారా. సినిమా రిలీజ్ అయ్యి ఫిబ్రవరి 23 రిజల్ట్ తెలిస్తే కానీ నేనేం నేర్చుకున్నాను అనేది పేపర్ మీద పెట్టలేదు.